ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గుర్రావేంద్ర ప్రాజెక్టుకు వచ్చి రైతులందరితో కలిసి వినతి పత్రం ఇచ్చి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం కింద దొంగతనమై ట్రాన్స్ఫార్మర్లో వైర్ ఎత్తకపోతే ఆ దొంగలు కానీ దొరికి రీకవర్ అయినా ఇంతవరకు స్కీములు స్టార్ట్ చేయకపోవడం శోచనీయం. ఖచ్చితంగా ఇది జీఆర్పీ అధికారుల నిర్లక్ష్యం. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్సీ గారు వెంటనే జీఆర్పీ అధికారులపై చర్య తీసుకొని వెంటనే రిపేర్లు చేయించి సకాలంలో రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. గుర్రావేంద్ర ప్రాజెక్టు మన నందవరం మండలం ఎమ్మెగనూరుకున్న 3 చిలకలడోన, సాగనూరు, పూల్చింత స్కీముల నుంచి దాదాపు 15,000 ఎకరాలకి నీరు అందాలి. కానీ ఇప్పటి వరకు ఫుల్ఫిల్ 15,000 ఎకరాలకి ఎప్పుడు అందలేదు. ఇప్పుడు ఈ మోటార్లు కాలిపోవడం వలన కేవలం 0 ఎకరాలకి, 1 ఎకరా కాదు 0 ఎకరాలకు కానీ నీరు అందదు. కాబట్టి అధికారులు వెంటనే చర్య తీసుకొని రిపేర్ చేసి సకాలంలో, ఇప్పుడు నదిలో నీళ్లు పారుతుంటే కానీ పంపింగ్ చేయకపోతే నీళ్ళు లేనప్పుడు పంపింగ్ చేస్తారా? కేవలం లిఫ్ట్ ఇరిగేషన్స్ నదిలో నీళ్లుంటేనే మనం పంప్ చేయగలం. ఆ పంప్ చేసుకొని స్టాక్ పెట్టుకొని తర్వాత మనము పొలాలకు మళ్ళించుకోవాలి. అలాంటిది ఈసారి దేవుని దయతో ముందే వర్షాలు పడి నది పారుతున్నా ఇంతవరకు నీళ్లు తీసుకోకపోవడము, పంప్ చేయకపోవడము అధికారుల నిర్లక్ష్యం కంటికి కనపడుతుంది. రాఘవేంద్ర అధికారులు ఎప్పుడు చెప్తారు, వాళ్ళ ఆఫీస్కే రారు. వస్తే కదండి తెలిసేది. మరి వాళ్ళ ఆఫీస్కి వచ్చి నీళ్ళు ఇచ్చింటే మేము ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? మేము పొలాల్లో ఉంటాం రైతులు, అంతేగాని ఆఫీసుల చుట్టూ తిరగం కదా. వాళ్ళే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా రిపేర్ లేదు, టెండర్లు అయినాయి, టెండర్ వాడు పని చేయలేదు, పని చేయకపోవడం వలన మరి రీటెండర్ పిలుస్తున్నామని. అంటే సంవత్సరం అవుతుందే చిన్న పనులు చేయించడానికి. కానీ వీళ్ళేమి ప్రాజెక్టు కడుతున్నారా? సంవత్సరం 2 ఏళ్ళు కావడానికి. ట్రాన్స్ఫార్మర్ వైరు పోతే వైరు తీసి వైర్ వేయడానికి సంవత్సరం టైం పడుతుందే. మీరే ఆలోచించండి. ఆ రోజు మేము వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన తర్వాత జయనాగేశ్వర రెడ్డి గారు మెయింటెనెన్స్ కోసం కూటమి ప్రభుత్వం 1,20,00,000 శాంక్షన్ 20 లక్షలు శాంక్షన్ అయినా పని జరగలే. పక్కన నందవరం మండలంలోన దొడ్డి, మూగల్ దొడ్డి స్కీములు రిపేర్ చేసి స్టార్ట్ చేసినారు. మరి ఇక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఈ అధికారులపై మరి జయనాగేశ్వర రెడ్డి వెంటనే చర్య తీసుకోండి. డబ్బు తెచ్చినా ప్రయోజనం లేదు కదా, మరి ఎందుకు? వారి మీద వెంటనే చర్య తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.